ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన మీ కోసం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఆర్జీ రాయడం వద్ద నుంచి సమస్య ఏ శాఖకు సంబంధించినదే విషయం వరకు వివరిస్తూ సమస్య పరిష్కారానికి అధికారుల దగ్గరే ఉండి చూసే విధంగా చేశారు. ఇందుకోసం ప్రతి చోట వాలంటీర్లను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌరి అందిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతివారం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో మీకోసమనే ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో మీకోసం కార్యక్రమం ఈ రోజు నుంచి కొంత పుంతలు తొక్కుతా ఉంది. వినూత్నమైన ఆలోచనలతోటి అర్జీదారులకు ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా తాను తీసుకొచ్చిన అర్జీని వెంటనే పరిష్కారమయ్యే విధంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒక కొత్త ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక ఏంటంటే ఎవరైనా ఒక అర్జీ తీసుకొని వస్తే ఆ అర్జీదారుడు ఏ సమస్య మీద వచ్చారు, ఏ సంబంధిత అధికారి ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఇంకా ఎంతకాలంలో పరిష్కరిస్తారనే విషయాలతో పాటు అర్జీదారుడికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అర్జీ రాసే దగ్గర నుండి మళ్ళీ సంబంధిత అధికారి దగ్గరికి వెళ్లే దగ్గర వరకు కూడా వాలంటీర్ సిస్టమ్ను పెట్టేసి వాలంటీర్లు ఆ అర్జీదారుని తీసుకెళ్లటము, ఆ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత అధికారి దగ్గరికి తీసుకోవటము, ఆ విధంగానే అక్కడి నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా అర్జీ వెళ్తుంది. అయితే ఈ కార్యక్రమం మొత్తాన్ని మానిటర్ చేస్తుంది మెప్మా ఆధ్వర్యంలో. ఈ వాలంటీర్లు అంతా జరుగుతూ ఉన్నారు. అయితే ఈ వాలంటీర్లు ఎలా జరుగుతుంది ఏంటన్నది మెప్మా పీడి రవికుమార్ అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, కొత్తగా ఈ వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు, ఈ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు, అసలు ఈ కార్యక్రమం మొత్తం ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్ప టి రవికుమార్ నా పేరు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు సోదరుడు చెప్పినట్టుగానే మీకోసము ప్రజా సమస్యల పరిష్కార వేదికని ప్రజలకు మరింత చేరువ చేయాలి, సానుకూల వాతావరణం ఉండాలి. అర్జీదారుడు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఎక్కడ ఏ యొక్క స్టేజ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అనేటువంటి జరగకుండా కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెప్పా తరపున పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్ ఒక 25 మందిని వాలంటీర్స్గా నియమించడం జరిగింది. వారు ఒక ప్రత్యేకమైన యూనిఫామ్లో ఒక ఐడి కార్డు కూడా ధరించుకొని మీకోసం అనే లోగోతో వారు అర్జీదారులు వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకోవడం, వారు అర్జీతో వచ్చారా లేక వాళ్ళకి అర్జీకి రాయించుకోవాల్సిన అవసరం ఉందా, ఉంటే రాయించుకోవాల్సిన అవసరం ఉంటే కూడా ఇక్కడ రాసేటువంటి వారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అర్జీని రాసిన తర్వాత కానీ వాళ్ళు తెచ్చుకున్నటువంటి అర్జీని కానీ పరిశీలించిన తర్వాత అది ఏ శాఖకు సంబంధించింది అనేటువంటిది ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ విభాగాలు ఏర్పాటు చేయండి. పర్టికులర్లీ రెవెన్యూకి ఎక్కువ ఉంటాయి కాబట్టి రెవెన్యూ, తర్వాత నాన్ రెవెన్యూ కింద 2 విభాగాలు అక్కడ వివిధ రకాలైన కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి మాన్యువల్ సర్టిఫికేట్ కూడా మాన్యువల్ రిసీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు లోపల గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి కూడా టేబుల్స్ తోటి మరి హెచ్ఓడీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ స్టాఫ్ అంతా కూడా కూర్చోవడం జరుగుతుంది. ఆ కన్సర్న్ అర్జీదారుడు ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అర్జీ చూసి దాని మీద గతంలో జరిగినటువంటిది కానీ లేదా కొత్తగా వచ్చినటువంటి అర్జీ కానీ పరిశీలించుకొని తద్వారా గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో దాని మీద ఒక ఎండార్స్మెంట్ ప్రీ ఆడిట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఈ కథ అంతా కూడా జరగడానికి సంబంధించి ఈ కార్యక్రమానికి మనకి వాలంటీర్స్ ని అన్ని చోట్లకు కూడా మూవ్ చేయడానికి, వాళ్ళకి గైడ్ చేయడానికి, ఫెసిలిటేట్ చేయడానికి వీలుగా మరి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మా ఆర్పీలు చక్కగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం డిజేబుల్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, ఉమెన్ కానీ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి సేవలు ఇస్తే బాగుంటుందని గౌరవ కలెక్టర్ గారు అయితే వాళ్ళందరికీ రిఫ్రెష్మెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. 82 శాఖలు ఉంటాయి. 82 శాఖల్లో 33 శాఖలకు ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. దీనిలో రెవెన్యూకు సంబంధించేసి ఒక లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మిగిలిన శాఖలన్నీ కలిపి సంబంధిత ఆ శాఖ హెచ్ఓడి ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీ ఈ మీకోసం కార్యక్రమంలో కంపల్సరీ పాల్గొవాలి. ఆ సమస్యను ఎంతకాలంగా ఉంది, ఈ సమస్య ఇంతకుముందు ఈ అర్జీ వచ్చిందా, లేకుంటే రెండోసారి వచ్చిందా, మూడోసారి వచ్చిందా, ఎన్నిసార్లు వచ్చింది, ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అన్నది కూడా క్లియర్గా ఆ అర్జీలో కంపల్సరీ రాయాలి. అయితే ఈ 33 శాఖల్లోనే మెయిన్ గా ఇక్కడ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మిగిలిన శాఖలు అంతగా ఎక్కువగా అర్జీలు ఉండవు కనుక మొత్తం 82 శాఖల్లో 33 శాఖలకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూకు సపరేట్ గా ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కలెక్టరు, జేసీ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ సమస్యను ఎవరైతే ఆ లోకల్లో మండలాధికారుల దగ్గర లేకుంటే నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైతే సమస్య పరిష్కారం కావట్లేదో వీళ్ళందరూ ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం, ఈ మీకోసం కార్యక్రమంలో పాల్గొనడం, ఈ సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు అన్నది కూడా క్లియర్ గా రాయాల్సి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ వర్ధన్తో శౌరి, ప్రకాశం.